అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ఈ సృష్టిలోని ఒక అద్భుతమైన సత్యాన్ని మనకు బోధిస్తున్నారు. మనం ప్రతిరోజు అన్నం తింటాము, నీరు తాగుతాము, జీవిస్తాము. కానీ ఈ జీవితం ఎలా కొనసాగుతుంది? అన్నం ఎక్కడి నుండి వస్తుంది? వర్షం ఎందుకు పడుతుంది? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ శ్లోకంలో ఉంది. శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు: అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవతి పర్జన్యో యజ్ఞః కర్మ సముద్భవః. ఈ శ్లోకం యొక్క భావం చాలా గొప్పది. సమస్త జీవులు అన్నం వల్ల జీవిస్తాయి. అన్నం వర్షం వల్ల పుడుతుంది. వర్షం యజ్ఞం వల్ల కలుగుతుంది. యజ్ఞం కర్మ వల్ల ఉద్భవిస్తుంది. ఫ్రెండ్స్, ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనకు జీవన చక్రాన్ని వివరిస్తున్నారు. మనం తినే ప్రతి అన్నపు మెతుకు వెనుక భగవంతుని నిర్వహణ ఉందని గుర్తు చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. మన ఇంట్లో భోజనం సిద్ధంగా ఉంటుంది. మనం కూర్చొని తింటాము. కానీ ఆ అన్నం మన ప్లేట్లోకి రావడానికి ఎంత పెద్ద ప్రక్రియ జరిగిందో మనం చాలాసార్లు మర్చిపోతాము. ఒక రైతు పొలంలో విత్తనం వేశాడు. వర్షం పడింది. భూమి సహకరించింది. సూర్యుడు కాంతిని ఇచ్చాడు. గాలి సహకరించింది. అప్పుడు పంట వచ్చింది. ఆ పంట మన ఇంటికి చేరింది. అప్పుడు మనం భోజనం చేయగలిగాము. అంటే మనం తినే ప్రతి ముద్ద వెనుక రైతు కష్టం మాత్రమే కాదు, ప్రకృతి సహకారం కూడా ఉంది. ఈ ప్రకృతిని నడిపించే పరమశక్తి భగవంతుడే. అందుకే గీత మనకు కృతజ్ఞత నేర్పుతుంది. భోజనం చేసేటప్పుడు అది కేవలం ఆహారం కాదు, అది భగవంతుని కృప అని గుర్తు చేస్తుంది. ఈ శ్లోకంలో యజ్ఞం అనే పదం వచ్చింది. చాలామంది యజ్ఞం అంటే అగ్నిలో ఆహుతులు వేయడం మాత్రమే అనుకుంటారు. కానీ గీతలో యజ్ఞానికి విస్తృతమైన అర్థం ఉంది. భగవంతుని సంతోషపెట్టే విధంగా చేసే నిస్వార్థ కర్మ కూడా యజ్ఞమే. మన కర్తవ్యాన్ని నిజాయితీగా చేయడం కూడా యజ్ఞమే. భక్తితో సేవ చేయడం కూడా యజ్ఞమే. మనం ధర్మబద్ధంగా జీవించినప్పుడు సమాజంలో శాంతి ఉంటుంది, ప్రకృతితో సామరస్యం ఉంటుంది. అప్పుడు శ్రేయస్సు కలుగుతుంది. ఇదే ఈ శ్లోకం చెప్పే గొప్ప సందేశం. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో మనిషి ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తున్నారు. చెట్లను నరికేస్తున్నాడు. నీటిని వృధా చేస్తున్నాడు. ప్రకృతిని గౌరవించడం తగ్గిపోతుంది. దాని ఫలితంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయి. గీత మనకు ప్రకృతిని గౌరవించమని చెబుతుంది. ఎందుకంటే ప్రకృతి కూడా భగవంతుని వరం. వర్షం, భూమి, గాలి, నీరు ఇవన్నీ మనకు జీవనాధారం. ఈ శ్లోకం మనకు మరో గొప్ప పాఠాన్ని కూడా నేర్పుతుంది. ఈ ప్రపంచంలో ఏదీ ఒంటరిగా ఉండదు. ప్రతి విషయం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటుంది. అన్నం వర్షంతో అనుసంధానమై ఉంది. వర్షం యజ్ఞంతో అనుసంధానమై ఉంది. యజ్ఞం కర్మతో అనుసంధానమై ఉంది. అందువల్ల మన కర్తవ్యాలను నిర్లక్ష్యంగా చేయకూడదు. ప్రతి వ్యక్తి తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించినప్పుడు సమాజం అభివృద్ధి చెందుతుంది. కుటుంబం సంతోషంగా ఉంటుంది. జీవితం శాంతియుతంగా ఉంటుంది.
ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు భోజనం చేసే ముందు ఒక క్షణం ఆగి ఇలా ఆలోచిద్దాం. శ్రీకృష్ణ, ఈ అన్నం నీ కృప వల్ల నాకు లభించింది. రైతు కష్టం, ప్రకృతి సహకారం, మీ అనుగ్రహం వల్ల ఈ ఆహారం నాకు చేరింది. మీకు నా కృతజ్ఞతలు. ఈ భావం మన హృదయాన్ని వినయంతో నింపుతుంది, అహంకారాన్ని తగ్గిస్తుంది, భక్తిని పెంచుతుంది. శ్రీకృష్ణుడు ఈ శ్లోకం ద్వారా మనకు చెబుతున్న సందేశం చాలా స్పష్టమైనది. అన్నాన్ని గౌరవించడం, ప్రకృతిని గౌరవించడం, మీ కర్తవ్యాన్ని ధర్మబద్ధంగా చేయడం, భగవంతుని కృపను ఎప్పుడూ మర్చిపోవద్దు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, అన్నం జీవనానికి ఆధారం, ధర్మకర్మ శ్రేయస్సుకు ఆధారం. హరే కృష్ణ. జై శ్రీకృష్ణ. భగవద్గీత 3వ అధ్యాయం 14వ శ్లోకం సంపూర్ణం. శుభమస్తు.